నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఇటీవల కాలంలో రాష్ట్ర రోడ్లను అంటే స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి బేస్తవారిపేటకు ఉండేటువంటి 2 లైన్ల రోడ్డును 4 లైన్ల మార్చేందుకు ఈ యొక్క కసరత్తు ప్రారంభించారు. ఈ సమాచారం ఈ వీడియోలో పూర్తిగా అందిస్తాను. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నది ఇది ఒంగోలు నుండి బేస్తవారిపేట వెళ్ళేటువంటి స్టేట్ హైవే 59. మనం ఇప్పుడు కరెక్ట్గా ఒంగోలుకు దగ్గరలో పేర్నమిట్ట దగ్గర ఉన్నాం. ఈ పేర్నమిట్ట దగ్గర చూడండి, నా 4 లైన్ రోడ్డు నిర్మించినారు. అంటే ఇటుపక్క 2 లైన్, అటుపక్క 2 లైన్, మధ్యలో డివైడరు నిర్మించారు. ఇది 4 లైన్గా చేశారు. అంటే పేర్నమిట్ట చెరువు దగ్గర నుంచి ఒంగోలు టౌన్లోకి, అంటే ఇది ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ కార్పొరేషన్ పరిధిలో ఈ డెవలప్మెంట్ కోసం దీన్ని 4 లైన్ల రోడ్డుగా ఈ యొక్క పేర్నమిట్ట చెరువు కట్ట నుంచి ఒంగోలు టౌన్లోకి నిర్మించడం అయితే జరిగింది. అయితే ఇది మొత్తం కేవలం ఒక 4-5 కిలోమీటర్లు మాత్రమే ఇది 4 లైన్లు చేశారు. కానీ మొత్తం టోటల్గా ఈ యొక్క ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు స్టేట్ హైవే 59 మొత్తం 92 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది మొత్తం కూడా డబల్ లైను. అయితే కొంత అడవిలో మాత్రం ఈ వేములపాడు ఘాట్ సెక్షన్లో వెలుగొండ ఫారెస్ట్లో మాత్రం ఒక కొంత ఏరియా అది కొంత సింగిల్ రోడ్డుగా ఉంటుంది, కానీ కొంత డబుల్ రోడ్డుగా కూడా ఉంటుందన్నమాట. అయినా దీన్ని ఇటీవల కూటమి ప్రభుత్వం దీన్ని 4 లైన్లుగా మార్చడానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నది ఇది పొదిలి నుంచి ఈ యొక్క చిన్నారికట్ల జంక్షన్ వరకు, అంటే పొదిలి నుంచి బేస్తవారిపేట మార్గ మధ్యంలో ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇప్పుడు మనం పొదిలి నుంచి బయలుదేరితే ఈ రోడ్డు డబల్ లైన్గా ఉంది. ఇది డబల్ లైన్ రోడ్డు. ఇది పొదిలి నుంచి చిన్నారికట్ల జంక్షను, గొట్లగట్లు, తాడివారిపల్లి, బేస్తవారిపేట వరకు ఇది లైన్ వెళ్తుంది. టోటల్గా చూస్తే ఒంగోలు, సంతనూతలపాడు, చీమకుర్తి, ఉప్పలపాడు, అట్లనే తలమల్ల మరియు కాటూరువారిపాలెం, అట్లనే పొదిలి నుంచి కంబాలపాడు నుంచి చిన్నారికట్ల జంక్షన్ నుంచి గొట్లగట్టు, అక్కడి నుంచి తాడివారిపల్లి, అక్కడి నుంచి వేములపాడు ఘాట్ దాటిన తర్వాత ఇది ఆడ నేషనల్ హైవే 544D అనంతపురం గుంటూరు నేషనల్ హైవేను ఈ యొక్క బేస్తవారిపేట దగ్గర అయితే కలుస్తుంది. చిన్నారికట్ల జంక్షన్ దగ్గర మాత్రం నేషనల్ హైవే 565 నకరికల్లు ఏర్పేడ్ను కలుస్తుంది. ఒంగోలు దగ్గర మాత్రం ఇది నేషనల్ హైవే 16 కోల్కతా చెన్నై దగ్గర ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇదంతా మీకు మ్యాప్ ద్వారా మీకు వివరిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్లూ లైను ఒంగోలు నుంచి బేస్తవారిపేట, ఇది స్టేట్ హైవే 59, ఇది స్టేట్ హైవే నెంబరు. అంటే ఇంతకుముందు ఒంగోలు టు కర్నూలు హైవే అనేవాళ్ళు, దీన్ని స్టేట్ హైవే అనేవాళ్ళు. అంటే బేస్తవారిపేట దాకా ఈ యొక్క నేషనల్ హైవే 544D అనంతపురం గుంటూరు నేషనల్ హైవే బేస్తవారిపేట దాకా వేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని కర్నూలు ఒంగోలు హైవే అనరు, ఓన్లీ ఒంగోలు బేస్తవారిపేట హైవే అంటారు. ఆ పక్క రెడ్ స్పాట్ ఉన్నదేమో బేస్తవారిపేట, ఈ పక్క ఒంగోలు. ఇది ఇక్కడ ఒంగోలు నుంచి ఇది కొత్తగా రాబోయేటువంటి నేషనల్ హైవే. దీని మీద ఇది ప్రజెంట్ ఇప్పుడు 2 లైన్లుగా ఉంది. దీన్ని 4 లైన్లు చేసి టోల్ ఫీజులు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒంగోలు నుంచి ఈ యొక్క బేస్తవారిపేట వరకు ఉన్నటువంటి ఈ యొక్క మ్యాప్ పరిశీలిద్దాం. ఇదిగో ఒంగోలు నుంచి ఇక్కడ నేషనల్ హైవే 16 కోల్కతా చెన్నై, ఈ నేషనల్ హైవే 16 నుంచి ఇది మొదలయ్యి సంతనూతలపాడు అంటే ఇది అసెంబ్లీ నియోజకవర్గం, సంతనూతలపాడు వరకు వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ ఈ చీమకుర్తి వరకు, ఈ తోళ్ళమల్ల ఇటు దారితో ఈ చీమకుర్తి వరకు వస్తుంది. ఈ యొక్క చీమకుర్తి ఇక్కడ మినీ బైపాస్ అనేది నిర్మించారు. ఈ సంతనూతలపాడు దాటిన తర్వాత ఈ చీమకుర్తి దగ్గర ఈ యొక్క చీమకుర్తి ఏంటంటే అది టౌన్ లోపలికి వెళ్ళేటువంటి రహదారి. అది అక్కడి నుంచి కాకుండా ఇక్కడ మినీ బైపాస్, ఈ పక్కన ఉన్నటువంటి బ్లూ లైన్ అంతా కూడా మినీ బైపాస్. ఇది ఈ మినీ బైపాస్ ఒక 7 years బ్యాక్ నిర్మించారు. ఇంతకుముందు అయితే చీమకుర్తి లోపల ఈ యొక్క గ్రానైట్ లారీలు, గ్రానైట్ వాహనాలు అన్నీ పోతుంటే చాలా బిజీగా ఉండేది. కాబట్టి ఈ చీమకుర్తికి కెనాల్ పక్క నుంచి, సాగర్ కెనాల్ పక్క నుంచి
ఈ యొక్క మినీ బైపాస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. తర్వాత ఈ కెనాల్ పక్కనే మళ్ళీ ఇప్పుడు ఎక్కి అది మర్రిచెట్లపాలెం, తర్వాత అట్లనే యొక్క రామతీర్థం, ఈ రామతీర్థం నుంచి తలమల్ల, ఉప్పలపాడు నుంచి కాటూరు వారిపాలెం, ఇవన్నీ కూడా అంటే తలమల్ల దగ్గర నేషనల్ హైవే ఇది 244G అంటే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ తలమల్ల దగ్గర కలుస్తుందన్నమాట. దీన్ని క్రాస్ చేసుకుంటూ తర్వాత ఈ కాటూరు వారిపాలెం నుంచి ఈ యొక్క పొదిలికి అయితే వస్తుంది. ఈ పొదిలి దాదాపు ఒంగోలు నుంచి పొదిలి వరకు 49 కిలోమీటర్లు ఉంటుంది, దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. అంటే చీమకుర్తి మధ్యలో కొంత రోడ్డు అనేది బాగుండదు. ఇదంతా కూడా డబుల్ లైన్ రోడ్డు, 2 లైన్ కాదు, టూ లైన్ రోడ్డు అంటారు దీన్ని. అయితే పేవుడ్ షోల్డర్స్ ఉండవు, ఇది డబుల్ లైన్ రోడ్డు. అట్లనే పొదిలి నుంచి నెక్స్ట్ కంబాలపాడు, తర్వాత ఈ పోతవరము, ఈ కంబాలపాడు నుంచి ఈ చినారికట్ల జంక్షన్, ఇది చినారికట్ల జంక్షన్. ఈ చినారికట్ల జంక్షన్ వరకు అయితే వస్తుంది. ఈ చినారికట్ల జంక్షన్ దగ్గర నుంచి నేషనల్ హైవే 565 అంటే 565 నకిరేకల్లు, ఏర్పేడు, ఇక్కడ కాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఏర్పేడు, ఇటు తెలంగాణలోని నకిరేకల్లు నేషనల్ హైవే ఇక్కడ కట్ చేస్తుంది. ఇక్కడి నుంచి హైదరాబాదు, మాచర్ల పోతే, ఇటు పోతే చినారికట్ల, పామూరు, పెదారికట్ల, పామూరు, పొదిలి, కనిగిరి ఇటు పోతారు. ఇటు హైదరాబాదు, మార్కాపురం అటు పోవచ్చు, దొనకొండ కూడా పోవచ్చు. ఇటు స్ట్రైట్గా పోతే మాత్రం ఇది బేస్తవారిపేట పోయే రూట్ ఇది. ఈ బేస్తవారిపేట పోయే రూట్లో పాతపాడు మొదట్లో వస్తుంది, తర్వాత గొట్లగట్టు, ఇది కొనకలమెట్ల మండలం. ఈ గొట్లగట్టు తర్వాత చిన్నవడం, తర్వాత సల్నవతల, ఇవన్నీ తర్వాత ఇక్కడ ఘాట్ సెక్షన్ వస్తుంది. వేములపాడు ఘాట్ అంటే కనిగిరి నియోజకవర్గం వేములపాడు ఘాట్ సెక్షన్ వస్తుంది. తాడివారిపల్లి ఘాట్, ఇదంతా కూడా గ్రీన్గా ఉండేది, అంతా కూడా ఫారెస్ట్. ఇది ఒక కొండలో అడవిలో ప్రయాణించాల్సింది. ఇది వెలుగొండ ఫారెస్ట్ అంటారు దీన్ని. ఇది దిగి తాడివారిపల్లి దగ్గర మనం ఫారెస్ట్ దిగి కలుస్తాము. ఈ తాడివారిపల్లి నుంచి కొంత రోడ్డు ఎందుకు కొంత బాగుండదు. ఇదంతా కూడా ఇది డబుల్ లైన్ రోడ్డుగానే ఉంటుంది. తర్వాత రోగంపాడు, తర్వాత అక్కడి నుంచి చూడండి ఈ యొక్క ఇది అక్కడి నుంచి ఈ యొక్క చిన్న విలేజెస్ అన్ని టచ్ చేసుకుంటూ బేస్తవారిపేట జంక్షన్ దగ్గర కలుస్తుంది. ఇది బేస్తవారిపేట జంక్షను. ఇది ఊర్లోకి వెళ్తే రెడ్ స్పాట్ వచ్చేసి బేస్తవారిపేట. ఇంకా ఈ రూట్ని వచ్చేస్తే ఖమ్మం వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఖమ్మం. అట్లా కాకుండా ఈ రూట్ వస్తే మనం గిద్దలూరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం, పొట్టేళ్ళపల్లి, పోలం వల్ల గిద్దలూరు వెళ్ళొచ్చు. ఇది ఒక గిద్దలూరు వెళ్ళొచ్చు. అంటే గిద్దలూరు నుంచి నేషనల్ హైవే 544D అంటే అనంతపురం టు గుంటూరు ఇది గిద్దలూరు నుంచి నంద్యాల, గిద్దలూరు, ఇటు ఖమ్మం, బేస్తవారిపేట, ఇటు వెళ్తుంది మార్కాపురం, ఇటు వెళ్తుంది. అది నేషనల్ హైవే 544D అనంతపురం, అది గుంటూరు. ఇక్కడి నుంచి బేస్తవారిపేట దగ్గర ఈ స్టేట్ హైవే 59 ఒంగోలు బేస్తవారిపేట హైవే కలుస్తుంది. టోటల్గా ఈ బేస్తవారిపేట ఒంగోలు ఇది రాష్ట్ర హైవే వచ్చేసి 3 హైవేలను కలుపుతుంది. ఇక్కడ బేస్తవారిపేట దగ్గర నేషనల్ హైవే 544 గుంటూరు, అనంతపురం. అట్లానే చినారికట్ల జంక్షన్ దగ్గర ఈ యొక్క నేషనల్ హైవే 565 నకిరేకల్లు, ఏర్పేడు. అట్లనే ఒంగోలు దగ్గర నేషనల్ హైవే 16 కోల్కతా, చెన్నై. మొత్తం వచ్చేసి 92 కిలోమీటర్ల వరకు ఈ హైవే ఉంటుంది. దీన్ని ప్రజెంట్ ఇప్పుడు 2 లైన్లుగా ఉంది. దీన్ని 4 లైన్లుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఆల్రెడీ చీమకుర్తి దగ్గర బైపాస్ ఉంది కాబట్టి ఇటు అద్దంకి కూడా పోవచ్చు. ఇటు చీమకుర్తి దగ్గర బైపాస్ ఉంది కాబట్టి పొదిలి దగ్గర మాత్రం ఒక బైపాస్ నిర్మిస్తారు. ఇవన్నీ అయిన తర్వాత ఈ రోడ్డు అనేది 4 లైన్గా చేసిన తర్వాత చాలా ప్రయాణికులకు, చాలా రాకపోకలకు, అట్లానే రాయలసీమకు, కోస్తాకు కలిపేటువంటి చాలా దగ్గర దారి ఇది. ఒంగోలు రైల్వే స్టేషన్కి కానీ చాలా దగ్గర దారి అది. ఫ్రెండ్స్, ఒంగోలు బేస్తవారిపేట ఈ స్టేట్ హైవేను 2 లైన్ల రోడ్డును 4 లైన్లుగా మార్చే అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.